నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. దొండకాయ మసాలా, గుత్తి దొండకాయ అనుకోవచ్చు, దొండకాయ ఉల్లికారం అనుకోవచ్చు. ఏదైనా కూడా దొండకాయ అంటే ఇష్టం లేకుండా ఉండే వాళ్ళ చేత కూడా మనం టేస్టీగా తినిపించవచ్చు. దొండకాయ మసాలా కూర. దీనికి కావాల్సినవి కాస్త లేతగా ఉండే దొండకాయలని ఇలా శుభ్రం కడిగి 4 ఘాట్లుగా ఇలా గుత్తిగా కోసుకోవాలి. ఇలాగ గుత్తిగా కోసుకున్న వాటికి ఒక 2-3 ఉల్లిపాయలు మెత్తనగా పేస్ట్ చేసుకుని, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, 2 లవంగాలు, ఒక యాలచి వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కాస్త చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకుంటే కూర రెడీ చేసుకోవచ్చు. ముందుగా కడాయిలో 3-4 స్పూన్లు నూనె వేసుకుని తాలింపు వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కాస్త జీలకర్ర వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మనం 1/2 కిలో దొండకాయలు క్వాంటిటీకి చేసుకుంటున్నాం కదా, ఈ దొండకాయలు కడిగి పెట్టుకున్న కూడా బాగా వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టుకుంటూ వేయించుకోవాలి, మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటూ మగ్గాలన్నమాట. ఎప్పుడైతే మనం నూనెలో మగ్గిన దానికి నీళ్ళతో ఉడికిన దానికి చాలా తేడా ఉంటుందండి. మగ్గిన కూర ఎప్పుడూ కూడా రుచి వస్తుంది. కంగారుగా ఉడికించేస్తే రుచి ఉండదు. అదే నూనె అదే కూర కానీ కాకపోతే కాస్త నిదానంగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు గ్రేవీగా కావాలి అంటే 3 స్పూన్లు ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోండి, ఉల్లి ముద్ద. లేదు మాకు కాస్త సెమీ గ్రేవీగా కావాలి అనిపిస్తే 2 స్పూన్స్ సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ కూడా బాగా వేగే వరకు ఉంచుకొని, ఇది పన్నీర్ బుర్జీ, అదేనండి పన్నీరు పటోలి. ఎప్పుడైనా పాలు ఇరిగిపోతే ఇలా పన్నీర్ పటోలి ముందుగా ఛానల్లో పెట్టాను చూడండి. దీంట్లోనే కాస్త ఉప్పు, పసుపు, కారం మనం రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా మీకు ఎంతసేపు దొండకాయ మగ్గాలండి. మగ్గితేనే దొండకాయ టేస్ట్ వస్తుంది. ఉడికితే పులుపు వస్తుంది కానీ టేస్ట్ రాదు. ఇలా మగ్గిన తర్వాత 80% కుక్ అయిన తర్వాత మాత్రమే చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. మీకు ఉడకలేదు అనిపిస్తే ఒక 1/2 కప్పు నీళ్ళు కూడా యాడ్ చేసుకుని ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు వేయండి. ఇలా మొత్తం చింతపండులో ఉన్న నీరు కూడా ఆవిరైపోవాలి. ఇప్పుడు చిటికెడు పంచదార, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. నేనైతే చిటికెడు వేస్తాను. వేసి లో ఫ్లేమ్లో ఇలా మొత్తం ఆయిల్ అంతా పైకి చిమ్మే వరకు దగ్గరికి చేసుకుంటే దొండకాయ మసాలా కూర, గుత్తి మసాలా రోటీ రైస్కి సూపర్ అండి. చాలా బాగుంటుంది. దొండకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. దొండకాయ మసాలా కూర నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పన్నీర్ ఫ్రై అది కూడా ఉంది ఛానల్లో, చూడండి. తప్పకుండా మీరు లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు.